హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ చాలా హెల్త్కి చాలా మంచిది. మిక్స్డ్ వెజిటేబుల్ నువ్వుల దోశ అండి. చాలా బాగుంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్ పరంగా కూడా మనకు చాలా మంచిది. ఈ నువ్వుల దోశ ఎలా పోసుకోవాలో ఇంకెందుకు ఆలస్యము, రెసిపీలోకి వెళ్దాం పదండి. దానికి ముందుగా దోశ పిండ మనము వేసుకొని పెట్టుకొని ఉండాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆనియన్తో ఇలా రుద్దుకున్నామనుకోండి, దోశ అనేది పెనుముకి అంటుకోకుండా వస్తుంది. అందుకని ఆనియన్తో రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె దోశ పిండి వేసుకొని ఎక్కువ పానంతా స్ప్రెడ్ చేయకుండా కొద్దిగా మాత్రమే తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తరువాత దీనికి సన్నగా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. మధ్యలో పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి టేస్ట్. కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుముకున్నాను, క్యారెట్ తురుముకున్నది కూడా అంతా దోశ మీద ఇలా వేసుకోవాలి. చివరగా ఏమిటండి అంటే నువ్వులు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది ఎక్కువ మోతాదులో, కాబట్టి మనము నువ్వుల దోశ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అంటే నువ్వులు తినడం వల్ల కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం ఉండడం వల్ల మనకు బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వులంతా ఇలా వేసుకున్నాక ఇప్పుడు 1 లేక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కాలిన తర్వాత మనము ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ 2 పక్కల కాలింది కదా, ఇప్పుడు మళ్ళా ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి నువ్వుల దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ నువ్వుల దోశలోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ వీడియో కూడా టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్లో, అంటే మన ఛానల్లో ఉంది, చూడండి. ఈ నువ్వులు దోశలోకి ఈ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. ఇలా వారానికి ఒక్కసారి ఇలా దోశ తిన్నామనుకోండి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.